ఆ త్రేతాయుగంలో చూశాను ఆ సీతమ్మ తల్లిని. ఇదిగో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నట్లుగానే ఉంది. లెస్స పలికితివయ్యా సముద్ర. ఎవరిది ఈ వేణువు లాంటి స్వరం? నేను సముద్ర, కృష్ణుణ్ణి. ఆహా, ప్రాప్తముంటే తప్ప పలకవు కదా కృష్ణయ్య. అమ్మా, ఇంకోసారి పెళ్ళి అన్నావనుకో, ఇప్పుడే సముద్రం దగ్గరికి వచ్చా దూకి చచ్చిపోతా. ఇంకోసారి ఫోన్ చేయకు, పెట్టాయి. పెళ్ళి అని చంపేస్తున్నారండి బాబు. అసలు ఈ పెళ్ళెందుకో, వాళ్ళ బాధ్యత తీరిపోతుందనేమో. నీ పేరేంటి? అతిథి. మరి మీరు? వేదాశ్రయాన్. వేదాశ్రయన్ అంటే శ్రీమత? మరి మీరు ఒక్కరే కూర్చున్నారేంటి? కొంపతీసి మీ రాముడు సముద్రం అవతలున్నాడా? సీతకి రాముడు ఎన్ని సముద్రాల దూరంలో ఉన్నా తన తలపుకి మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. అంతలా సీత మనసును దోచుకున్న ఆ రాముడి గొప్పతనం ఏంటో? నువ్వు అడుగుతుంది సీతారాముడి గురించా? ఆ రాముడి గొప్పతనం నాకు తెలుసు. నాకు తెలీదు. సముద్రము దాటి సీతను చేరుకున్న ఆ రాముడి గొప్పతనం తెలిసిందల్లా ఒకటే, చిటికెను వేలు పట్టుకుని నాతో నడిచిన నా రాముడి గొప్పతనం. ఏమిటో అంత గొప్ప? పసిపాపలా నాన్న వేలు పట్టుకుని నడిచిన జ్ఞాపకాలు, అలిగిన ప్రతిసారి ముద్దు చేసి అమ్మ తినిపించిన గోరుముద్దలు, ఇవన్నీ పెళ్లి తర్వాత దూరం అవుతాయి అనుకున్నాను. కానీ పెళ్లి తర్వాత కూడా అమ్మా నాన్నల ప్రేమను పంచే గొప్ప భర్త దొరికాడు. అంతటి ప్రేమను అందించిన నా రాముడి గురించి చెప్పాలంటే మరో రామాయణం రాయాల్సిందే. ఆ సీతాదేవి కూడా ఇంత గొప్పగా చెప్పలేదు కదండి తన రాముడి గురించి. ఏంటి, ఇక్ష్వాకు తిలక ఆదిపురుష అనంతగుణ అయిన రామచరితను మించిన కదా? రామచరితను మించిన కథ కాదు సముద్ర, రామచరితను మురిపించే కథ. వింటావా? అలనాటి రామకథను వాల్మీకి చెబితే ఇలనాటి రామకథను కృష్ణుడు చెప్పటమా? బాగు. గణపతిగుం హవామహే కవిం కవిరామపవస్రవస్రమో. కూతురి అన్నయ్య పెళ్లి కుమారుడికి సంప్రదాయబద్ధంగా ఈ వివాహ రక్షాకంకణమైనటువంటి కడియాన్ని తొడగాలి. తదుపరి కార్యం ఇక మాంగళ్యధారణి. శతమానం భవతి శతాయుష్పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈరోజు ప్రతిరోజులా లేదు. మా అమ్మా నాన్న కళ్ళల్లో కన్నీళ్ళు. కష్టం వచ్చి కాదు, 24 ఏళ్ళు పెంచుకున్న బంధం బాధ్యతను ఏ లోటు లేకుండా నిర్వహించగలిగామన్న సంతోషం. పసిపాపగా పుట్టి పెళ్లి కూతురై వెళ్ళిపోతున్న నా చెల్లెల్ని చూస్తూ చెమ్మగిల్లిన అమ్మా నాన్న కళ్ళల్లో కన్నీళ్ళు ఎక్కువసేపు దాచుకోలేకపోయాయి. నేను మాత్రం దాచుకున్నాను. కళ్ళ నుండి జాలువారిన కన్నీళ్ళు, కాలం నుండి కదిలిన క్షణాలు తిరిగి రావు కదా.
కాలం మళ్ళీ నాకు కొన్ని వేల క్షణాలు తిరిగిస్తే నా చిన్ని చేతులు అంతకంటే చిట్టి చెల్లెల్ని ఎత్తుకున్న రోజులు కావాలని, నా చిన్ననాటి నేస్తంతో కలిసి ఆడుకున్న ఆటబొమ్మల మధ్యలోకి మళ్ళీ వెళ్ళాలని, చేయి పట్టుకొని నడిపించిన దారులు మరలా రావాలని, అమ్మ ఒడిని పంచుకొని నిద్రించిన నిమిషాల్లోకి నడవాలని అడుగుతాను. ప్రయాణించే జీవితంలో గాయాలెన్నో, ప్రేమించే గుండెల్లో జ్ఞాపకాలు మరెన్నో. కృష్ణ, రామయ్య కదే కదా? సందేహం అవ్వలేదు, సవివరంగా వీక్షించు. ఎందుకు అలా ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నావు? నాకు ఇప్పుడే పెళ్ళొద్దని వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టావు. పోనీలే, ఇది ఒకందుకు మంచిదే అయింది. ఇప్పుడు చాలా మంచి సంబంధం వచ్చింది. మొండి చైకే. అలా కాదులేవే, మనల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని దాని బెంగ. ఎరా, అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక పెళ్ళొద్దంటున్నావు, అవునా? ఆహా. అయినా నాకు తొందరగా పెళ్లి చేసేసి మీ బరువు దించుకోవాలనుకుంటున్నారు. సరే, అలానే కానివ్వండి. బరువు దించుకోవడం ఏంటమ్మా? కూతురు పుట్టగానే సాక్షాత్తు మహాలక్ష్మి పుట్టిందని సంతోషిస్తాడు తండ్రి. కోడలిగా మరొకరింటికి వెళుతుందంటే తన కన్న తల్లే తన నుంచి దూరమవుతున్నంతగా బాధపడతాడు. ఆ విధంగా భావించే తండ్రి బరువు దించుకోవడం అనుకుంటాడా అమ్మా? ఇంకొకటి చెప్పనా, తల్లిదండ్రుల మీద బెంగ తెల్లయ్యేంత వరకే ఉంటుంది. తర్వాత నీ పిల్లలు నీ లోకం. ఎందుకండి అలా బాధపడతారు? ఆడపిల్లన్నాక పెళ్లి చేయాలి కదా. చూడు, రేపు డాన్స్ క్లాస్కొచ్చి అబ్బాయి కలుస్తాడట. జాగ్రత్తగా మాట్లాడు అబ్బాయితో. భయమేస్తుంది నాన్న. ఎందుకురా? కృష్ణ, నిన్నేనయ్యా పిలుస్తోంది.
నా గురించి కాదులేవయ్యా, తన కృష్ణుడి గురించి పాడుతోంది. లోకం తీరేంటయ్యా, ఎవరు చిలిపిగా ఉన్నా నాతోనే పోలుస్తారు. మరి చిలిపితనంతో మగువుల మనసును చిలికేటి మాధవుడివి నీవే కదా. కృష్ణ, ఉన్నావా? ఉండవయ్యా, సిగ్గుపడుతున్నాను. అబ్బే, అసలేం బాలేదండి. అస్సలు అంతలా పిలుస్తుంటే రాడేంటండి ఆ కృష్ణుడు? ఆయన తీరేం బాలేదండి. పిలవగానే రావటానికి ఆయనేం పూలశంకరుడు కాదు, శ్రీకృష్ణుడు. కొంచెం అల్లరి ఎక్కువే, అంత తొందరగా రాడు. ఇప్పుడు వచ్చాడుగా. అవునా? ఎందుకొచ్చాడు? ఎవరి కోసం వచ్చాడో అడగచ్చుగా. సరే అయితే ఎవరి కోసం వచ్చారో చెప్పండి. కృష్ణుడంటే రాధకి ఇష్టమో లేదో కనుక్కోడానికి వచ్చాడు. టీచర్, డాడీ, బాయ్. బాయ్. వేద, ఇఫ్ యూ డోంట్ మైండ్ మనిద్దరం కలిసి సెల్ఫీ దిగుదామా? శ్రేయాన్ గారు, నాకు టైం అయింది, నేను వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? అదే మళ్ళీ కలుద్దాం అన్నారుగా. కలిసే ఉండబోతున్నాం, ఎప్పుడు కలవాలన్న కలత ఎందుకులేండి. డ్రాప్ చేయమంటారా? దానికి ఇంకా టైం ఉందిలేండి. జగమేలిన జగదభిరాముణ్ణి చూశాను, కానీ జానకి వల్లభుడై సిగ్గుపడే రాముణ్ణి ఇప్పుడే చూస్తున్నాను కృష్ణ. సముద్ర, ఎలా ఉంది సీతమ్మ? యుగాలు గడిచిన చందమామ తేజస్సు తిరిగేనా? అమ్మా నాన్నలను వదిలి అయోధ్యకు వెళ్ళే సీతమ్మ కళ్ళు కూడా ఇలానే చమత్చాయా కృష్ణ? అవును సముద్ర. అంతేలే, సీత కూడా స్త్రీయే కదా. సీతమ్మ కన్నీళ్లకు వేరే అర్థం ఉంది సముద్ర. ఏంటి కృష్ణ ఆ అర్థం? సమయం రానివ్వు, చెప్తాను. ఎరా మాజా తాగుతున్నావేంటి? రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ తప్పురా. అమ్మో రే, నువ్వు అరవకరా. ఇప్పుడు వీడి చెల్లి చూసిందంటే నా తాడ తీస్తుంది. అంత భయం ఉంటే ఎందుకు బావ తాగుతున్నావు? ఇంతకీ మా చెల్లికి తెలుసా బావా నువ్వు తాగుతున్నావని? చెప్తారు మరి. బావా చెప్తే పసక్కే. భార్యాభర్తల జీవితం ఇలా దాపరికాలు లేకుండా ఉండదా బావా? అలా కాదురా. ఇప్పుడు బావా ఊరుకో, వీడికి నేను చెప్తా. యారా ఇదేంటి మందు? ఎలా తాగుతారు? ఇలా తాగరా, తాగు తాగు. ఇటీ ఇటీ ఇటీరా. టీ వచ్చిందా? వచ్చిందా? రాలేదుగా. మూత తీసి తాగాలరా. ఈ బాటిల్ అమ్మాయి కుటుంబం,
ఇందులో మందు అమ్మాయి జీవితం. అమ్మాయి తనలోని భయాన్ని పక్కన పెట్టి మనతో పాటు పెళ్లి చేసుకొని ఇలాగా వచ్చేస్తుంది. మరి తను హ్యాపీగా ఉంచాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి మరి? ఇంత ప్రేమని, ఇంత నమ్మకాన్ని ఇస్తే వాళ్ళిద్దరి జీవితం ఈ మందులాగా మంచికెక్కిచ్చేది. అమ్మో, సరే కానీ రోజు మా ఆవిడ నన్ను నేనెక్కువ మీ అమ్మ ఎక్కువ, నేనెక్కువ మీ అమ్మ ఎక్కువ అని అడుగుతోంది. రేపు ఇదే ప్రశ్న మీ ఆవిడ నిన్ను అడిగితే నువ్వు ఏమి చెప్తావు? పాతికేళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాచుకున్న అమ్మ ఎక్కువ, అదే పాతికేళ్ళు తనే ప్రపంచం అనుకున్న కుటుంబాన్ని మొత్తం వదులుకొని ఈ ఆచారాలకి కట్టుబాట్లకి తలంచుకొని తాళి కట్టించుకున్న అమ్మాయి ఎక్కువ అంటే నా దగ్గర సమాధానం లేదురా. అందుకేనయ్యా మీరంటే మా అందరికీ ప్రేమ, గౌరవం. చిన్నమ్మగారిని చూశానయ్యా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడిని కళ్యాణం ఆడడానికి వచ్చిన సీతామహాలక్ష్మిలాగున్నారు. చిన్నమ్మగారులు భోంచేసి మన గెస్ట్ హౌస్లో పడుకున్నారయ్యా. నేను ఇంటికెళ్ళి పెందలకాడి వస్తాను. ఉంటానయ్యా. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడిని కళ్యాణం ఆడడానికి వచ్చిన సీతామహాలక్ష్మిలాగున్నారు. గుడ్ నైట్ రా. బాయ్ రా, గుడ్ నైట్. హాయ్. హాయ్. పడుకోలేదా? నో. నిద్ర పట్టట్లేదా? అవును. మీట్ అవుదామా? ఇప్పుడా? నో. ప్లీజ్. ఈ టైంలో ఎవరైనా చూస్తే బాగోదు. పర్వాలేదులేండి, ఎలాగో రేపటి నుండి భార్యాభర్తలం కాబోతున్నాం కదా. నేను 10 minutesలో గెస్ట్ హౌస్ కింద వెయిట్ చేస్తూ ఉంటా. ఆకాశ వీధిలో వెన్నెల తరలి వచ్చెనా, ధరణి దారిలో కాంతులు వెల్లు విరిసెనా, నాకే ఇంద్రలోకం ఆహ్వానం పంపెనా, ఎదురుగా దేవి దర్శనం, నయన స్వప్నలోకరాణి నిలిచెను ఈ వేళ. ఆకాశ వీధిలో వెన్నెల తరలి వచ్చెనా, ధరణి దారిలో కాంతులు వెల్లు విరిసెనా.
జన్మల బంధం నీతో పయనం కడవరకు నీతో నేను 7 జన్మలకు అలుపంటూ రానే రాదు నీతో జగడం కలకాదుగా నీతో స్నేహం కళ్యాణం కానుకగా అలల శ్వేత సౌందర్య రాగం ఈ వేళ ఆకాశ వీధిలో వెన్నెల తరలి వచ్చేనా ధరణి దారిలో కాంతులు వెళ్ళు విరిసెనా నాకే ఇంద్రలోకం ఆహ్వానం పంపెనా ఎదురుగా దేవి దర్శనం నయన స్వప్నలోకరాని నిలిచెను ఈ వేళ ఇలా టైం ఎంత? పర్వాలేదు చెప్పండి. 12:30. చెప్పే మీకే అంత సిగ్గుంటే ఆడపిల్లని ఈ టైంలో బయటికి రావడానికి నాకెలా ఉండాలి? దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. బహుశా ఈ పెళ్ళంటే ఇష్టం లేదేమో. స్కూల్ అయిపోయి కాలేజ్కి వెళ్తున్నామన్న ఆనందం, అదే సమయంలో స్కూల్ని మిస్ అవుతున్నామనే బాధ. తప్పుతుందా అన్నది నుండి అదే ఆచారం, అదే ఎప్పుడు అమ్మాయి అబ్బాయి వెంట వెళ్ళటం, ఆ రాధకృష్ణుడి వెంట, ఆ సీతారాముడి వెంట. పెళ్ళిన మాట నిజమే కానీ ముందుండి నడిపించారులేండి. అందుకే సీతారాములయ్యారు, రాధాకృష్ణులయ్యారు. అంటే మిమ్మల్ని గెలిపించడం కోసం మేము అందరినీ వదులుకొని రావాలి, అంతేనా? అందరినీ వదిలేయడం అని మీరు అనుకుంటున్నారు, మరో కొత్త అనుబంధానికి శ్రీకారం అని నేను అనుకుంటున్నాను. మాటలు బాగానే చెప్తున్నారు సార్. మా స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇంటికొచ్చే అమ్మాయి కుటుంబాన్ని వేరు చేయకూడదని వేమన శతకాలు రాసుకునే ఈ సమాజానికి తెలియదా మరో కుటుంబంలోని ఆడపిల్లను వేరు చేయకూడదని? మాటలు మూగబోయినట్టున్నాయి. శ్రీజాతి మొత్తానికి ఒకరితో పుచ్చుకొని అడిగినట్టున్నారు ప్రశ్న. పర్వాలేదులేండి, మగజాతి మొత్తానికి ఒకరితో పుచ్చుకొని ఇవ్వండి సమాధానం. బాధపడ్డానండి, మీలానే నేను బాధపడ్డా. నా చెల్లెలకి మంచి పెళ్లి సంబంధం కుదిరిందని ఆనందంతో దానికి చెప్పడానికి వెళ్ళాను. అంజలి, అంజలి, ఇక్కడేం చేస్తున్నావే? అక్కడ అందరూ మ్యాచ్ ఫిక్స్ అయిందని సంతోషంగా ఉంటే బావగారికి నువ్వు తెగ నచ్చేసావంట. అట్నం ఇవ్వకపోయినా పర్లేదు అంటున్నారు. ఏరా, సంతోషంగా ఉంది కదా నీకు? చాలా సంతోషంగా ఉంది కదా నేను వెళ్ళిపోతున్నానంటే? ఎందుకంటే రేపటి నుంచి నిన్ను కొట్టేవాళ్ళు ఉండరు, ఏడిపించేవాళ్ళు, ఆట పట్టించేవాళ్ళు అసలుండరు. ఎప్పుడు అంటుంటావు కదా అమ్మతో, దీనికి త్వరగా పెళ్లి చేసేయండి, త్వరగా పెళ్లి చేసేయండి అని. ఇప్పుడు నువ్వు అనుకున్నదే జరుగుతుందిగా. ఏరా అన్నయ్య, చిన్నప్పుడు సెలవులకి అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్దామన్నా, చుట్టాలోళ్ళ ఇంటికి వెళ్దామన్నా ఎన్ని ప్లాన్లు వేసినా అన్నీ చెడగొట్టేవాడివి. ఎందుకురా అని అడిగితే నేను లేకపోతే నీకేం తోచదు అనేవాడివి. మరి ఇప్పుడు నాకు పెళ్ళై వెళ్ళిపోతే ఎలా ఉండగలవురా? పోయి ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళిని కూడా చెడగొట్టి ఏం మాట్లాడవేంట్రా? ఎప్పుడు ఏదో ఒకటి తింగరగా వెటకారంగా సమాధానం చెప్తూనే ఉంటావుగా. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పు. పేరుకి అన్నయ్యవే అయినా అమ్మ నాన్నల కంటే ఎక్కువ చూసుకున్నావు. అలాంటిది నీకేమివ్వగలనురా?
ఈ జన్మకి ఇంతేరా అన్నయ్య, వెళ్ళిపోతున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే నీకు అమ్మనే పుడతానురా. నా దృష్టిలో అప్పటి వరకు పెళ్ళంటే ఓ వేడుక. కానీ ఆ వేడుక వెనకాల వెలకట్టలేని త్యాగాలు, భూదేవి కూడా భరించలేని బాధలు, అక్షింతలు చెడువని వెనకాల ఎవరూ గుర్తించని కన్నీళ్లు ఉంటాయని నాకు అప్పుడు అర్థమైంది. వీటన్నిటి మధ్య ఒక మనిషి నించోవడమే కష్టం. అలాంటిది మీరు 7 అడుగులు వేస్తారు. వల్ల కాదండి, మా అబ్బాయిల వల్ల కాదు. అప్పటి వరకు ఉన్న ప్రపంచాన్ని వదిలేసి ఒకళ్ళ వెంట వెళ్ళడం, అంతటి ఓర్పు, ధైర్యం, సాహసం మాకు లేవు. బహుశా అందుకేనేమో ఆడపిల్లే అత్తారింటికి వెళ్ళాలన్న ఆచారం. ఆచారానికి కొత్త భాష్యం చెప్తున్నారుగా. నా చెల్లెలు అత్తారింటికి వెళ్ళినప్పుడు నా కన్నీళ్ళు నాకు నేర్పిన పాఠం. ఆ క్షణం ఓ అన్నయ్యగా చెల్లెలు బాధ చూశాను, ఓ అబ్బాయిగా ప్రతి అమ్మాయి పడే సంఘర్షణని చదివాను. ఒక ఆడపిల్ల మనసుని ఇంతలా అర్థం చేసుకున్నారంటే నాకు అర్థమవుతుంది నా కళ్ళల్లో నీళ్లు రానివ్వరని. కాసేపు మాత్రమే పచ్చగా ఉండే మావి తోరణలా కాదు, ఎప్పటికీ మధురంగా మోగే మువ్వలా నీ తోడుంటా. తొలి అడుగు ప్రాణవాయువుల తొలి మలుపు సప్త ఋషులు దీవిస్తూ 6 ఋతువులు శుభమంటూ అష్టదిక్కులే అతిథులుగా వధూవరులకెదురొస్తుంటే 7 లోకాలు కదిలొస్తే కనులకు వింది కమనీయం. రఘువంశ రామయ్య కళ్యాణమే సుగుణాల సీతమ్మ వైభవమే. రఘువంశ రామయ్య కళ్యాణమే సుగుణాల సీతమ్మ వైభవమే. ప్రాణవాయువుల తొలి మలుపు ప్రభాతాల ఉషోద వేళ స్వాగతమిచ్చినది కిరణం. మనోవీణపై జోరుగా మ్రోగే వేద మంత్రమీ కళ్యాణం. జగమంత చేరి చాలు వారి పెళ్లి పుస్తకం. మనసంత చేరి మాటలాడి రూప చిత్ర కావ్యమే. రఘువంశ రామయ్య కళ్యాణమే సుగుణాల సీతమ్మ వైభవమే. రఘువంశ రామయ్య
సముద్ర, ఇప్పుడు చెప్పనా సీతమ్మ కన్నీళ్లకు అర్థం? చెప్పు తండ్రి. కన్నీళ్ల మధ్య కన్నవాళ్ళు చేసే కన్యాదానం, మహాలక్ష్మి రాబోతుందన్న మెట్టింట సంబరం, దేన్ని అందుకోవాలో దేన్ని వదులుకోవాలో తెలియని సందిగ్ధంలో తన రాముడే సమాధానం చెప్పాలంటూ సీత కన్నీళ్లు అయోధ్యకు చేరాయి. తండ్రి, చిన్న సందేహం. వీరి కథను చెప్పుటకు నీవే కదలి రావాల్సిన ఆంతర్యం? రాముణ్ణి గొప్పవాడు ఎవడయ్యా అంటే నా గురించి చెప్పాడు. నేను ఆయన గొప్పదనం చెబుదామంటే నాకు అవకాశం వాల్మీకి ఇవ్వలేదు. అందుకే కనీసం ఈ రాముడి గురించి అయినా చెబుదామని వచ్చా. బాబోయ్, మీరు చెప్తుందంతా వింటుంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఉంటాడా అలాంటోడు? దొరుకుతాడంటారా? దొరికినట్టున్నాడండి, చూడండి. రాముడికి సీత ఒక్కతే. ఇలాంటోడు దొరకడం కష్టమేమోనండి. పోనీ మీ హస్బెండ్ని నాకు ఇచ్చేస్తారా? కృష్ణ, కథ ఇంతటితో సమాప్తమా? కాలాలు మారినా కాలం చెల్లని కథయ్య. రఘువంశ రామయ్యది, సుగుణాల సీతమ్మది.